తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దిశానిర్దేశంతో రాపూరు పట్టణంలోని క్లస్టర్ 3 ఇన్ఛార్జ్ చెన్ను పెంచల్రెడ్డి, మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర మహల్లో 2 రోజుల పాటు వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన మహానాడు కార్యక్రమానికి మండల వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సినిమా థియేటర్లో ప్రదర్శించినటువంటి మహానాడు కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాపూరు మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేస్తూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నాయకత్వంలో నియోజకవర్గంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కార్యకర్తలకు తెలుపుతూ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, ఏఎంఎంటీ మాధురెడ్డి, కొండ్లపూడి రాఘవరెడ్డి, బత్తిన శ్రీహరిరెడ్డి తదితర మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం రాష్ట్రం అంతటా ఒక పండగ వాతావరణం ఉంటుంది. అది ఈసారి మన ఈ మహానాడు కార్యక్రమంతో జత కావడంతో ఈ మహానాడు కార్యక్రమం రెండింతల పండగ అయిందయ్యా. ముఖ్యంగా రాజకీయాల్లో నైతిక విలువలు, ప్రజాసేవ ధ్యేయంగా ఆయన చూపిన మార్గం అందరికీ మార్గదర్శకం. మహానాడు కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాదు, తెలుగు జాతి గౌరవాన్ని గుర్తు చేసే వేదిక. మహానాడు పార్టీ ద్వారా కార్యాలయాల్లో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపి ఒక వేదికగా చేసి వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని నింపే విధంగా ఇది వేదిక మహానాడు అనేది. ముఖ్యంగా వెంకటగిరి పరిధిలో క్లస్టర్ 3, 4 మా రాపూర్ మండలంలో అవగా ఈ 2 క్లస్టర్లో ఈ మహానాడు విజయవంతంగా కొనసాగుతుంది. క్లస్టర్ 3 షాజీ మంజిల్లో, క్లస్టర్ 4 వెంకటేశ్వర మహల్లో జరపడం జరుగుతుంది. క్లస్టర్ 3 ముఖ్యంగా వెంకటేశ్వర మహల్లో జరగడంతో ఇక్కడ మనం రీతిలో ఇక్కడ క్లస్టర్ 3లో వెండితెర పైన మనం ప్రదర్శించడం జరుగుతుంది. ఎలాగైతే మన నట సార్వభౌముడు వెండితెర పైన మన ప్రజలందరూ ఎలాగైతే చూసి ఆయన ఆదరించారో అదేవిధంగా మనం ఈ క్లస్టర్ 3లో మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారిని, యువగల నాయకుడు లోకేష్ బాబు గారిని, మన తెలుగుదేశం శ్రేణులు ఇక్కడ వెండితెర పైన చూడడం జరుగుతుందండి. ఇక్కడ అందరికీ అన్ని సదుపాయాలు చేకూర్చాము. అందరికీ భోజనాలు, టీ, కాఫీలు, మజ్జిగలు, మంచినీళ్ళు అన్నీ అందించి ఈ మహానాడిని విజయవంతం చేశాం. రాపూర్ మండలంలో తీర్మానాలు కూడా రెడీ చేసి మనం ఒక నివేదిక రెడీ చేసి మన నియోజకవర్గ స్థాయిలో మన శాసనసభ్యులు కురుగొండ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాపూర్ ప్రజానీకానికి, ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబానికి నా ధన్యవాదాలు.